బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సంక్రాంతి సంబరాల ముగింపు వేడుకలకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దారుణమని వారు మండిపడ్డారు. మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నానిని దమ్ముందా అని అడుగుతున్నా. నానికి మేము నిర్వర్తించాం. మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టిన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. మా వాళ్ళు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశాడు. ఏం పీకుతాడో బేగమన్నాడు నానిని. అక్కడ సవాల్ చేసామండి. ఏం పీకుతాడో బేగమన్నాడు నానిని. రమ్మనండి, దమ్ముంటే నేను ఛాలెంజ్ పోతాం. మమ్మల్ని విడిచిపెట్టమనండి. ఎవరు చంపుతారో మేము చూస్తాం, మేము తేల్చుకుంటాం. రమ్మనండి మమ్మల్ని పోలీసుల్ని. నేను పోలీసులకు చెప్పా, మీకు అనుమానం ఉంటే మా ప్రొటెక్షన్ మేము కార్యక్రమం నడుపుకుంటూ వస్తాం. మేము ఎక్కడ ఏది వదలలేదు. దయచేసి మీ అందరు కూడా చెప్తున్నాను, మమ్మల్ని ప్రొటెక్షన్తో తీసుకెళ్ళవయ్యా. మేము ఆ కార్యక్రమం నిర్వర్తిస్తాం. లేదా ప్రొటెక్షన్ తీసేమను, లేదా మేము వెళ్తాం. మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, మేము వెళ్ళి తెలుసుకుంటాం. మీరేం ప్రేక్షకులు కాదు, మీ దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయి. ఎవరెవరు మంత్రి కొడుకులు ఎలా డ్యాన్స్ చేశారో అందులో ఉన్నాయి. ఎద్దుల పందాలతో డ్యాన్స్ లేరు కదా, అలాగా ఎద్దులతో డ్యాన్స్ వేయరు కదా, హరిదాసులతో డ్యాన్స్ వేయరుగా, అలాగా ఎవరితో డ్యాన్స్ వేశారు మీరు? అవన్నీ సోషల్ మీడియా. మరోవైపు గోవాలో క్యాసినోలకు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమం చేయాలని కొడాలి నాని సవాల్ విసిరారు. ఏపీలో ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు. తన కన్వెన్షన్లో క్యాసినో నిర్వహించలేదని నిరూపిస్తానన్నారు. చంద్రబాబు తన శిష్యులను బీజేపీలోకి పంపించారని, టీడీపీకి అనుబంధంగా పనిచేసే వ్యక్తి సోము వీర్రాజని నాని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడని కొడాలి ఫైర్ అయ్యారు. పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? ఎన్టీఆర్ మీద పోటీ చేస్తాను సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో ఉన్నాడు. ఇతనే ఒక బిచ్చగాడు, కాళ్ళు పట్టుకుని అడుక్కు తినేవాళ్ళకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాడు. మేము తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచే మా తండ్రులు కానించి మేము సింపథైజర్లు. మా ప్రాంతంలో పుట్టినటువంటి ఎన్టీ రామారావు ఆయన పిల్లలతో కలిసి నేను ట్రావెల్ చేస్తాను. ఆడు నాకు భిక్ష పెట్టేదంటే ఆడే పెద్ద బిచ్చగాడు, ఆడే 420 గాడు, ఆడే చీటరు. ఆడు నాకు భిక్ష పెట్టేదేంటి? కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక బిచ్చగాడు, మోసగాడు, 420 గాడు. అటువంటి చంద్రబాబు గారు నాకు భిక్ష పెట్టా నాకేం పెట్టల భిక్ష. చంద్రబాబు ఎక్కడ చర్చ పెట్టినా కూడా నేను రావడానికి ఆడు ఎంత నీచుడో తేల్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు మాట్లాడి చంద్రబాబుని పట్టండి, ఎక్కడికి పట్టుకొస్తారు? వాళ్ళ పని వాళ్ళ ఛానల్లే పెట్టమనండి, దానికి కూడా వస్తా. గవర్నర్ని కాదు రాష్ట్రపతిని కలమనండి. ఆ తర్వాత భారతదేశంలో వీళ్ళు పెట్టినటువంటి కేసులు. ఇక అటు టీడీపీ నేత బుద్ధ వెంకన్న మంత్రి కొడాలి నానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొడాలి నాని అంటే ఏంటో గుడివాడ మొత్తం తెలుసని అన్నారు. నాని మాట్లాడే భాష తీరు చూస్తుంటే రాజకీయాలు ఇంతగా దిగజారిపోయాయని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తిపై ఆరోపణలు చేసే అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. కొడాలి నాని మనిషి కాదు మృగం అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు బుద్ధ వెంకన్న. కొడాలని 1991లో అంటే ఇది ఎవరికి ఎప్పుడు మళ్ళీ తర్వాత కూడా చెప్పను. ఫస్ట్ అండ్ లాస్ట్ కుక్కలు ఏమో 1,15,000 నెలకి రూపాయలు రెంట్ కట్టి కొబ్బరికాయల వ్యాపారం చేశారు. నిజంగా నా పేరు మీదే నెలకి 1,15,000 రూపాయలు. అంటే నువ్వు కానీ నీ బాబు కానీ 1,15,000 చూసుండ్రు. నెలకి 1,15,000 రెంట్ కట్టి వ్యాపారం చేశాను. అది నా చరిత్ర. నీ చరిత్ర ఏంటి? ఆగున్న లారీలు, ఆగున్న బస్సులు, రాత్రులు నువ్వు కాకి చొక్కా వేసుకొని ఆ నెట్లు ఊడదీసి ఆయిలు పైపుతో లాగేసి దొంగతనాలు చేసే బతుకు నీ బతుకు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే మామగారికి ఏదో చేశాడు. అసలు వాళ్ళ మామగారు వాళ్ళ కుటుంబం అంతా ఒకటి ఉండి వాళ్ళ పార్టీని రక్షించుకోవడానికి వాళ్ళందరూ ఇదయ్యి వాళ్ళేదో చేస్తే ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు? హాఫ్ నిక్కర్ కాకి నిక్కరు ఆయిల్తో రాసుకున్న చొక్కా వేసుకొని వైస్రాయ్ హోటల్ కాడ గేట్లు బయట ఏలాడుతున్నాడు. వైస్రాయ్ హోటల్ లోపలికి హరికృష్ణ గారు కారులో వెళ్ళిపోతే బయట గేట్లకి ఏలాడుతున్నాడు ఈ కొడాలని. వీడికి ఏదో చంద్రబాబు గారు భిక్ష, చంద్రబాబు గారు దయ వల్ల ఎమ్మెల్యే అయితే వీడికి 3 పిచ్చిలు పట్టిందండి. ఒకటి మద పిచ్చి, 2 డబ్బు పిచ్చి, ఇంకోటి పదవి పిచ్చి. అరే ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రచ్చ. సంక్రాంతి పండగ వెళ్ళిపోయినా క్యాషినో జరిగిందా లేదా అన్నది ఇంకా నిజ నిర్ధారణ జరగలేని పరిస్థితి.
ఈ అంశం మరి ఎటువైపు దారితీస్తుందో మొన్నటి వరకు తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినాయి. ఇప్పుడు బీజేపీ కూడా పోరుబాటు పట్టింది. కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని ప్రధాన డిమాండ్. మరి వైసీపీ దీనికి ఎలాంటి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారు? అక్కడ జరిగిందో లేదా అన్న విషయం పక్కన పెడితే కొడాలి నాని వర్సెస్ బుద్ధా వెంకన్న లేకపోతే కొడాలి నాని వర్సెస్ బోండా ఉమ మాటలు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇష్టారాజ్యంగా మీడియాలో మాట్లాడే పరిస్థితి. మరి దీని పర్యవసానం ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ఇదే ఇష్యూపై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగుతాం. మనతో పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ నేత, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో కోటిపల్లి అయ్యప్ప, జనసేన నేత కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా రవికిరణ్ గారు వెర్షన్ తీసుకుందాం. రవికిరణ్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. రవికిరణ్ గారు, పెద్ద పండుగ నేపథ్యంలో గుడివాడలో జరిగిన రచ్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మన తెలుగుదేశం పార్టీ నిర్ధారణ కమిటీ అన్నారు, నిన్న బుద్ధా వెంకన్న గారిని అరెస్టులు అయినాయి, అది అలాగా రగులుతూనే ఉంది. ఈ టైంలో మీరు బీజేపీ కూడా దీని మీద ఒక వాయిస్ రైజ్ చేయడం జరుగుతుంది, కొడాలి నాని గారిని బర్తరఫ్ చేయాలి అని. ఏంటి సడన్గా మీరు ఎత్తుకున్నారు ఈ అంశాన్ని? వర్మ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్ మహాశయులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. వర్మ గారు, గుడివాడ ప్రాంతం అనేక వేల సంవత్సరాల గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. గుడివాడ అంటే గుడి, వాడ అంటే ప్రాంతం, అంటే గుడులు ఉండేటటువంటి ప్రాంతం. వేల సంవత్సరాల క్రితం శాతవాహనుల శిలాశాసనాల్లో గుడివాడ ప్రాంతం యొక్క ప్రశస్తిని కూడా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు ఆర్కియల్ సర్వే ఆఫ్ ఇండియా ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. బౌద్ధారామాలు, ఇది వేల సంవత్సరాల బౌద్ధ స్తూపం ఉంది. జైన భగవానుడి యొక్క అవశేషాలు కూడా ఉన్నాయి. అక్కడ తీర్థాలు కూడా జరుగుతాయి ప్రతి సంవత్సరం. ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి సనాతన వేల సంవత్సరాల చరిత్ర, అమోఘమైన చరిత్ర కలిగినటువంటి గుడివాడ ప్రాంతంలో గొప్పవారు, మన ఇటీవల కాలం చూసుకుంటే ఇందాక క్లిప్పింగ్ కూడా చెప్పారు, అన్న నందమూరి తారక రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, త్రిపుటి రామస్వామి గారు, ఘంటసాల వారు, ఇటువంటి అందరూ గొప్ప వాళ్ళు పుట్టిన ప్రాంతం, ఇటువంటి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతం. దురదృష్టం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా గుడివాడ అంటే దానికి ఒక ఇంకో పేరు ఆపాదించే విధంగా తయారవటం అత్యంత బాధాకరం. అయితే ఓకే, మొన్న సంక్రాంతి సమయంలో గుడివాడలో జరిగినాయి, ఆ విజువల్స్ అన్ని వచ్చాయి. దానివల్ల ఏమైందంటే, ప్రాంత ప్రజలకు కూడా ఒక బాధ. ఏంటి, గుడివాడ ప్రాంతం ఇంత చరిత్ర కలిగినటువంటి ప్రాంతంలో ఇటువంటి జరగటం, దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వెళ్ళటం, మన యొక్క నగరం మసకబారుతోంది ఖ్యాతి అని చెప్పేసి బాధపడుతున్న తరుణంలో అక్కడ ప్రజలు సంక్రాంతి సంబరాలు ముగింపోత్సవాలు పెట్టుకుని, ఆ సంక్రాంతి ముగింపోత్సవాల్లో గంగిరెద్దులు, హరిదాసులు, ముగ్గులు పోటీలు ఇవన్నీ చేసుకుంటూ పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆహ్వానించడం ద్వారా గుడివాడ ప్రాంతం కూడా సంక్రాంతి సంబరాలు వేల సంవత్సరాలు ఏ రకంగా జరుపుకుంటారు, అటువంటి జరుపుకునే ప్రాంతం అనేది చెప్పే ఒక ప్రయత్నం స్థానిక ప్రజలు, ఇంతటి వీర్రాజు గారు లాంటి వారు పెద్దలు అక్కడ రావటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ అయ్యి గుడివాడ ప్రాంతానికి ఏదైతే మసకబారుతుందో పేరు, దాన్ని కొంత రికవర్ చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి స్థానికులు భావించి అలా సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసి ఆహ్వానిస్తే, దానికి కూడా వెళ్తే ప్రభుత్వం ఈ రకంగా అడ్డుకోవటం ఎంతవరకు సమంజసం వర్మ గారు? ఇప్పుడు పోలీసులకి పోలీసులు అనుమతి తీసుకున్నారు వర్మ గారు, ఏర్పాటు చేసుకున్నారు. ఏదైనా ఉంటే వాళ్ళు మాకు కూడా రావాలి. మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు, సీఎం రమేష్ గారు అందరూ కలిసి వెళ్తుంటే వాళ్ళతో కూడా వచ్చి కావాలంటే అటెండ్ అవ్వచ్చు కదా. అటెండ్ అవ్వకుండా వాళ్ళని పైశాచికంగా ఆపేసి, తిట్టేసి, తోసేసి, బస్సుల్లోనూ వ్యాన్లో నెట్టేసి, ఎక్కేసి, తొక్కేసిన వల్ల అవసరం ఏంటంటున్నాను. అంటే గుడివాడలో ఏమైనా 144 సెక్షన్ పెట్టి దాన్ని ఏమన్నా మీరు పక్కగా భారతదేశంలో విడదీసి పక్క పెడదాం అనుకుంటున్నారా? వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రాంతానికి ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం, ఒక చారిత్రక మన సనాతన సాంప్రదాయ కార్యక్రమం పెట్టుకుంటే దాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వారికి చేయలేకూడదని చెప్పి ఒక కుట్ర. అయినా వెళ్ళారు కదా మా పివిఎన్ మాధవ్ గారు, శాసన మండలి సభాపక్ష నేత పివిఎన్ మాధవ్ గారు, ఆయన వేరే మార్గం కూడా వెళ్ళారు. ఆ యొక్క ఉత్సవాల్లో పాల్గొన్నారు, గంగిరెద్దుతో ఉన్నారు, హరిదాసులతో చేశారు, అలాగే బహుమతి ప్రదానం చేశారు, ప్రస్తుతం మాట్లాడారు. ఇక్కడ వేరే లేదు భారతీయ జనతా పార్టీకి. ఆ కార్యక్రమం జరగకుండా మీరు తప్పుడు సమాచారం ఇస్తే ఇప్పుడు అనొచ్చు ఆ కార్యక్రమం లేదు, ఉత్పన్నం చేస్తారని చెప్పేసి. ప్రజలు పెట్టుకున్న కార్యక్రమం
నాయకులు పాల్గొంటే బాగుంటుందని చెప్పి ఆహ్వానిస్తే వెళ్ళే కార్యక్రమానికి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని ఒక తాలిబాన్ రాజ్యాల్లో చేసే ప్రయత్నం ఎందుకు అంటున్నాను. అనుమానం ఉంటే మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, మీ ఎస్పీలు డిఎస్పీలు ఉన్నారు కదా, చెప్తారు కదా ఆ కార్యక్రమం జరుగుతుందా లేదా అని. అక్కడ వరకు ఎలా ఆలో చేసి పోయి చుట్టుపక్కల ఏదైతే మీరు ఏ కన్వెన్షన్ ఏదో అనుకుంటున్నారు కదా, అక్కడ మీరు భద్రత పెట్టుకుని ఎవరిని రాని పెట్టుకోండి. ఏముంటుంది అక్కడికి వెళ్తే ఎప్పుడు తీసి ఉంటారు అవన్నీ. అసలు ఇటువంటి కార్యక్రమాలకు కూడా వెళ్ళకుండా ఆపేస్తే అది ఏంటి గురువారి నగరాలు ఏం చేద్దాం అనుకున్నారు? ఇదేమన్నా నాని గారితో వేరే వాళ్ళతో ఏమన్నా అడ్డానా? ఏమన్నా ఎవరిని వెళ్ళవరా? దేశంలో 134 కోట్ల మంది ప్రజలు అక్కడికి వెళ్ళవరా మీరు? గురువారి ప్రాంతానికి దేవాలయాలకు దర్శనానికి కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ నాటకాలకు పుట్టినండి. గురువారి కళాక్షేత్రం ఎంతో ఫేమస్. అటువంటి మంచి పేరున్నటువంటి చారిత్ర పరిస్థితి ప్రాంతాన్ని ఈ రకంగా మీరు మసకమారుస్తారా? ప్రజల ఆవేదనతో సాంస్కృతిక కార్యక్రమం పెట్టుకుంటే దానికి కూడా వెళ్ళవరా? ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలతో తగ్గుతున్నట్టు మీకు తలవంపులు. మీరు ఎట్లయినా సరే కొడాలి నాని గారి తీరు, మీకు ఆయన చాలా ఇష్టడు, పెట్టుకోండి, ఎవరు కాదన్నారు. కానీ మిగతా వాళ్ళందరూ ఆపేస్తాను వెళ్ళవరు గుడివాడ అంటే ఎలా కుదిరితే? గుడివాడ నాని గారు రాసిచ్చేశారు. మీరేమన్నా అసెంబ్లీ తీర్మానం చేయండి, మంత్రి గారు నానికి ఆయన బతుకులంతా పెట్టండి పోయి. రైట్, ఓకే, 1 minute అండి. మనతో పాటుగా కోటిపల్లి అయ్యప్ప గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన నేత. అయ్యప్ప గారు గుడ్ ఈవినింగ్. నమస్తే అండి వర్మ గారు, గుడ్ ఈవినింగ్. అయ్యప్ప గారు, ఏం జరుగుతుంది గుడివాడలో? క్యాషినోకి సంబంధించి తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ అంది వెళ్ళి అడావడి చేశారు. ఆ తర్వాత జరిగిన అంశాలన్నీ కూడా మీకు తెలుసు. ఈరోజు బీజేపీ, జనసేన దీని మీద పెద్దగా స్పందించలేదు. అక్కడ ఏమైనా క్యాషినో జరగలేదని ఏమన్నా అనుకుంటున్నారా మీరు? అలా కాదండి, రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద పోరాడవలసిన మంత్రులు ఎవరైతే ఉన్నారో, గుడివాడ నాని గారు కానీ, ఇప్పుడు రేషన్ డీలర్లు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇటువంటి సమస్యలు మానేసి అసలు పండగ పూట అనవసరపు రాద్ధాంతాన్ని రెచ్చగొట్టి ఎప్పటి నుంచి ఆయన ప్యాకెట్ క్లబ్లు నడుపుతున్నాడని చెప్పి ఆయనే స్వయంగా ప్యాకెట్ ఆడితే తప్పేంటి అంటారు. ఆయన మంత్రి పదవులు తీసుకోవడమే పెద్ద బుద్ధి తక్కువ పని అండి. దానికి తగ్గట్టుగా ఇదేదో పెద్ద రాష్ట్ర సమస్యలాగా అసలు ప్రజలు పడుతున్న సమస్యను గాలి వదిలేసి దీన్ని అనవసరపు రాద్ధాంతాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు. దీని మీద జనసేన ఎప్పుడు కూడా స్టాండ్ ఏంటంటే, ఇప్పుడు ఉద్యోగస్తుల మీద వాటి మీద పోరాటానికి, లేదు అంటే ఇప్పుడు రేషన్ డీలర్ల గురించో, లేకపోతే వైద్య విధాన పరిషత్ డాక్టర్ల అంటే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని గురించి పట్టించుకోవడానికి మాత్రమే జనసేన ఉంది. కేవలం ఇది రాజకీయ దుమారం. అదే గుడివాడ నాని గారిని అసలు ఆయన మంత్రి అనేది ఇంగి జ్ఞానం ఆయన మర్చిపోయాడండి. ఆయన మంత్రి కాదు, మోడీ లాగా బిహేవ్ చేస్తుంది చూస్తున్నాం కదా. అంటే ఎవరికి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత వయసు వచ్చిన ఆయన గౌరవం ఇవ్వకపోవడం, ఎవరికి గౌరవం లేకుండా వ్యక్తిగతంగా తన లబ్ధి కోసం మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆయన మంత్రి అనేది ఫస్ట్ ఆయనకి ఏమన్నా అర్థమవుతుందండి? అసలు ప్రజలకి, రాష్ట్ర ప్రజలు మినిమం 8 కోట్ల మంది ఉన్నారు. 6 నుంచి 8 కోట్లు, 8 కోట్ల మందికి జవాబుదారితనంగా పనిచేయవలసినటువంటి మంత్రిత్వ వ్యవస్థలో ఉన్నటువంటి మంత్రులు ఎంత దిగజారిపోయి, ఇంత ఆకుపచ్చ రౌడీలు అంటారు కదండి, ఆ స్థాయికి దిగజారిపోయారు వీళ్ళు. ఆ స్థాయికి దిగజారిపోయిన ఈ మంత్రుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే ఫస్ట్ ఆయన పౌర సరఫరా శాఖ, దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజు మహిళలు ఉన్నారండి, అసలు రేషన్ డిపోల దగ్గర రేషన్ మొత్తం మానేసి రోడ్డు చుట్టూ కాన్వాయిలు పెట్టి తిప్పుతున్నారు. అది ఆయన మంత్రిత్వ శాఖలో జరుగుతున్నటువంటి ప్రజలు బాధపడుతున్నటువంటి బాధలు. ముందు దాని గురించి పట్టించుకోవాలండి. అసలు ఆయన పౌర సరఫరా శాఖలో జరుగుతున్న అవినీతి ఏంటి, ఎక్కడెక్కడ ఎలా ఇబ్బంది పడుతుంది, దాని గురించి మాట్లాడు. ఆయన ప్యాకెట్ క్లబ్బులు, లేకపోతే ఈ ఆడవాళ్ళని తీసుకొచ్చి క్లబ్బులు, ఈ రోజు కొత్త ఏంటంటే ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు నడుస్తూనే ఉంటాడు. అయినా కానీ ఆయన మంత్రి ఏంటంటే, ఆయన అసలు మంత్రి అనేది ఆయనకు తెలుసండి. ఆయన ఈ రోజు ఏదో కొత్తగా నడుపుతున్నాడు కదండి, ఎప్పటి నుంచో క్యాష్ లో నడుపుతున్నటువంటి మంత్రి అంటే ఆయన ప్యాకెట్ క్లబ్బులు, కోడి పందాలు, రౌడీ షీటర్ గా మాట్లాడటాలు, ఇవన్నీ ఆయన కొత్త ఏమీ కాదండి. మనం ఏదో కొత్తగా అనుకుంటున్నాం, ఇదేదో ఈ రోజు పండుగ పూట ఏదో జరిగింది. రైట్, ఓకే, 1 minute అండి. మనతో పాటుగా మధుసూదన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. మధుసూదన్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వర్మ గారు. మధుసూదన్ రెడ్డి గారు, ఒక్క విషయం స్ట్రైట్గా చెప్పాల్సిన అవసరం ఉంది మీకు. అసలు గుడివాడలో క్యాష్నో జరిగిందా? గుడివాడలో క్యాష్నో, రైట్, ఓకే, గుడివాడలో క్యాష్నో జరిగిందా? ఒక నిమిషం సార్, గుడివాడలో క్యాష్నో జరిగిందా, జరగలేదా? ఓకే, జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదని చెప్తున్నారు కాబట్టి జరగలేదని కూడా నిరూపించాల్సిన బాధ్యత ఎవరిది? మీ ప్రశ్నలోనే ఇక్కడ చిన్న కాంట్రడిక్షన్, దయచేసి అర్థం చేసుకోవాలా. చిన్న కాంట్రడిక్షన్. ఈ కార్యక్రమం
దాదాపు అంటే ఒక 10 రోజు సంక్రాంతి రోజు జరిగిన కార్యక్రమం. ఆ రోజు నుంచి కూడా మీడియాలో లేకపోతే సోషల్ మీడియాలో పత్రికల్లో కూడా దాని గురించి చాలా రకాలైన వార్తలు వస్తాయి. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఏంటంటే, ఫస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్పారంటే, కొడాలి నాని గారి కే కన్వెన్షన్ లో క్యాజినో జరిగిందని పార్టీ ఫస్ట్ సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే పార్టీ ఆ నాయకులు కానీ మాట్లాడడం ప్రారంభించారు. మాట్లాడడం ప్రారంభించి దాని మీద చిలవలు పలవలు చేసి క్యాజినో జరిగింది, అమ్మాయిలు డాన్స్ ఏదో రకరకాలుగా మాట్లాడిన తర్వాత నాని గారు బయటకు వచ్చి, నా కన్వెన్షన్ సెంటర్ లో జరిగినట్టు నిరూపిస్తే నేను ఏదైనా అంటే ఒక సవాళ్ళకి సిద్ధమయ్యారు ఆయన. దాని తర్వాత మళ్ళా స్టాండ్ మార్చుకొని 2 రోజుల తర్వాత క్యాజినో సెంటర్ లో కాదు, గుడివాడలో జరిగింది, గుడివాడలో జరిగిన గుడివాడ శాసనసభ్యుడిగా గుడివాడ మంత్రిగా ఆయనకు బాధ్యత ఉండదా అని చెప్పి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, అన్ని రాజకీయ పార్టీ నాయకులకు కూడా ఈ క్యాజినో జరిపించిన వాళ్ళకి, అంటే క్యాజినో అనే పేరుతో ప్రతిపక్ష పార్టీలు పిలుచుకునే ఆ కార్యక్రమాన్ని మా దృష్టిలో కొడాలి కన్వెన్షన్ సెంటర్ లో జరగలేదు, బయట ఖాళీ ఫ్లాట్ లో కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వారు గుడివాడ క్యాజినోతో సంబంధం ఉండి ఉంటారు అనేది ఒక రూమర్. ఒకవేళ ఉండి ఉండొచ్చేమో కానీ పక్కాగా మనకి ఈ రోజు ఏదైతే సంక్రాంతి సందర్భంగా అన్ని గ్రామాలు అంటే ప్రత్యేకించి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో లేకపోతే కృష్ణా జిల్లాలో మనకి కోడి పందాలు ఇవి అన్నిటి జరిగినట్టే జరుగుతూ అదనంగా అక్కడ ఈ దానికి సంబంధించిన ఒక ఈవెంట్ ప్రోగ్రామ్ లో ఈ మన సంబంధించినటువంటి అంటే అందరూ అంటే ప్రజలు అంటే ఒకరని కాదు, అక్కడ మంత్రి కొడుక, ఎమ్మెల్యే కొడుకుల అందరుగా దాదాపు ఒక 2 పేర్లు మనం కంటిన్యూ చెప్తా ఉంటాం. దాదాపుగా ఒక 100 మంది దాకా పాల్గొన్న కార్యక్రమంలో వాళ్ళు పండగ సందర్భంగా కొంత వాళ్ళు అదే క్యాజినో అనే పేరు దయచేసి అంటే మీడియాలో క్యాజినో 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 అని పలు సార్లు వాడేస్తే, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు క్యాజినో 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 అని 10 సార్లు చెప్పేస్తే ఎక్కడ కూడా అది నిజం కాదు. క్యాజినో అంటే మీకు తెలిసి ఉంటది, గౌరవ ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా తెలిసింది అనుకుంటా. నేను చూసిన క్యాజినోలో నాకు తెలిసిన అంటే నేను పాల్గొనలా, నేను చూసిన దాంట్లో క్యాజినోలు అంటే ఏదో టేబుల్స్ వేసి ఈ షూటర్ గేమ్స్ లేకపోతే ఇంకా ఈ కార్డ్స్ పెట్టేసి అందరినీ కూర్చోబెట్టి కార్డ్స్ ఏదో రకరకాలుగా ఈ డ్రింక్స్ సప్లై చేస్తా అవన్నీ కూడా ఉంటాయని నా ఫీలింగ్, అంటే నాకున్న నాలెడ్జ్ లో. ఇక్కడ అలాంటివి ఏమి లేకపోగా అంటే యూట్యూబ్ లో చూసారా మీరు? పెట్టుకొని యూట్యూబ్ లో చూసి అప్పుడు మీ ఛానల్లో కూడా చూస్తున్నా, మీ ఛానల్లో కూడా చూస్తున్నా. అక్కడ జరగలేదు పూర్తిగా, ఏం జరగలేదు నేను చెప్పలా. సంక్రాంతి సందర్భంగా కార్యక్రమం గుడివాడ కన్వెన్షన్ లో కాకుండా గుడివాడ కన్వెన్షన్ లో జరిగిందని ఆరోపించడమే మామూలుగా ఎవరికైనా. నాని గారు ఇప్పుడు మీ వర్మ గారు ఇప్పుడు మీ ఛానల్లో జరగని దాన్ని ప్రైమ్ 9 ఛానల్లో నిన్న రాత్రి ఒక అసత్య ప్రేలా కల్పన వచ్చింది, లేకపోతే ఒక బూత్ సాహిత్యం చూపించారు, లేకపోతే ఇంకొకటి మనం అంటే సహజంగా మానవులుగా ఎవరికైనా జరగని దాన్ని అంటే ఆయన ప్రైవేట్ ప్రాపర్టీ అది, ఆయన దాంట్లో జరిగిందని చెప్పినప్పుడు ఆయన రియాక్ట్ అయ్యి ఆయనకు ఆవేశం వచ్చి ఆయన మాట్లాడలేని కరెక్ట్ అని చెప్పను. అంటే మసూదన్ రెడ్డి గారు ఒక్క విషయం అది జరగలేదని కూడా నిరూపించాల్సిన బాధ్యత ఎవరిది? జరగలేదని పోలీసు నిరూపిస్తుంది. ఆరోపణ జరగలేదని పోలీస్ ఎంక్వైరీ చేశారు. పోలీస్ ఎంక్వైరీలో ఏం జరిగింది ఎప్పటికి తెలుస్తుంది? ఇప్పుడు శాసనసభ్యుడిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పంలో నేను రేపు వెళ్ళి అదే రకమైన కార్యక్రమం పెడతాను. వర్మ గారు చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గంలో నేను రేపు వెళ్ళి ఉగాది సందర్భంగా అదే కార్యక్రమం నిర్వహిస్తా, దానికి చంద్రబాబు గారు బాధ్యత వహిస్తారా? లేకపోతే అచ్చెన్నాయుడు గారు తెక్కిల్లో నిర్వహిస్తే ఆయన వహిస్తారా? అంటే మసూదన్ రెడ్డి గారు ఇది ఇష్యూ అంతా కూడా ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చే అంశం కదా, ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చే అంశం కదా, దాన్ని సరిదిద్దుకోవాలి, లేకపోతే జరిగింది ఇది అని చెప్పి నిరూపించాల్సిన అవసరం ఉంది కదా. మేము సచ్చీలని మాకేం తెలియదు, ఇది జరిగిన వాస్తవం. కన్వెన్షన్ సెంటర్ లో జరగలేదని చెప్పాడు ఆయన. నా కన్వెన్షన్ సెంటర్ లో జరగలేదు అనేది అది ఎక్కడ జరిగినా అండి, నేను పెట్రోల్ పోసుకొని చంద్రబాబు తగలబెడతానన్నా, నేను తగలబెట్టుకుంటాను మీరు నిరూపిస్తే అని చెప్పాడు. మీరు గమనించండి, నాని గారు కూడా మీరు నిరూపిస్తే నేను తగలబెట్టుకుంటా అన్నాడు ఆయన, అంతేగాని మిమ్మల్ని తగలబెడతానన్నా. అంటే ఆయనకు ఏదో మన కళ్యాణ మండపానికి చెడ్డ పేరు, కళ్యాణ మండపంలో అంటే జరగని దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా చేస్తుంటానే బాధ ఆవేదనలో నాని గారు మాట్లాడి
10 రోజులు అయిపోయి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మీడియాలో అంతా గందరగోళం అయిపోయిన తర్వాత ఈ రోజు మళ్ళా అంటే మనం కూడా ఆంధ్రప్రదేశ్ లో మన పార్టీ కూడా ఉంది, మనం ఎగ్జిస్టెన్సీ కావాలా, మనం కూడా ఏదో మాట్లాడాలని చెప్పి సోమవీర్రాజు గారు మాట్లాడుతుంటే పాపం ఆదినారాయణ రెడ్డి గారు పక్కన కూర్చొని సోమవీర్రాజు గారికి అందిస్తున్నారు. నాకు తెలిసి సోమవీర్రాజు గారు చాలా సీనియర్, భారతీయ జనతా పార్టీలో చిన్నప్పటి నుంచి ఉన్న కార్యకర్త. ఆయనకి ఆదినారాయణ రెడ్డి గారు పక్కన కూర్చొని ప్రెస్ మీట్ లో ఇప్పుడు మీ లైవ్ లో చూస్తే ఈయన అందించాల్సిన అవసరం లేదు. సోమవీర్రాజు గారికి సబ్జెక్ట్ తెలుసు. సోమవీర్రాజు గారు వాళ్ళ పార్టీ ఎగ్జిస్టెన్స్ వాళ్ళకి కావాలా. రాష్ట్రంలో ఏదో పెద్ద ఇది జరుగుతుంది. చిన్న రిక్వెస్ట్ కొడతారు వర్మ గారు, దయచేసి అన్ని రాజకీయ పార్టీలకి ఇంకనైనా నాని గారి కూడా నాని కన్వెన్షన్ లో పక్కన జరిగింది జరగలేదు డిబేట్లు వాదోపాదులు దయచేసి అంటే మీడియా కూడా మీరేమనుకోకుండా ఇంకా నుంచైనా ఆ చర్చలు చర్చోప చర్చలుగా జరిగి ఇంతకి అంటే ప్రజలకు కూడా ఆ చర్చల మీద ఒక రకమైనటువంటి అంటే ఏందబ్బా ఈ చర్చలు అనే దాని మీద దయచేసి ఈ చర్చలు అంటే మీడియా ఏదైతే హైలైట్ లో ఉంటుందో దాని గురించి చర్చలు పెడండి. రాజకీయ పార్టీలుగా భారతీయ జనతా పార్టీ నాయకులైనా తెలుగుదేశం నాయకులైనా జనసేన వాడైనా దీన్ని ఇక్కడికైనా ఫుల్ స్టాప్ పెట్టి రేపటి నుంచి ప్రభుత్వంలో జరిగే ఏదన్నా ఇప్పుడు ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతున్నారు, మసూదన్ రెడ్డి గారు ఫుల్ స్టాప్ వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు అడ్రస్ చేయాలా, దాని గురించి మసూదన్ రెడ్డి గారు ఫుల్ స్టాప్ పెట్టాల్సింది మీరే. ఇదిగో జరిగింది ఇది వాస్తవం, ఇది కొడాలి నాని గారికి సంబంధం లేదని ఫుల్ స్టాప్ పెట్టాల్సింది మీరు. ప్రభుత్వ బాధ్యత ఇది. ఏం జరిగిందని చెప్పాల్సింది బహిర్గతంగా. ఏమి జరిగింది అనేది పోలీస్ ఎంక్వైరీ చేస్తుంది. నాని గారి కన్వెన్షన్ సెంటర్ లో జరగలేదు, నాని గారు చెప్పారు. రేపు కుప్పంలో ఉగాది రోజు ఈవెంట్ పెడుతున్నాం, దానికి బాధ్యత చంద్రబాబు వహిస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ వహిస్తారా, లేకపోతే సోమవీర్రాజు గారు వహిస్తారా చెబితే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎందుకు మధ్యలో? మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏం చేశారు? కాదండి, మీరే నిర్వర్తిస్తామని చెప్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బాధ్యత వహిస్తారు సార్? చాలా ఆశాస్పదంగా ఉంది. బీజేపీ లాగా రకమైన మిడిల్ స్టాండ్ లో అంటే నేను జనరల్ చేసా పవన్ కళ్యాణ్ గారిని కూడా పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుని క్షమించమని అడుగుదాం. పవన్ కళ్యాణ్ గారు సోమవీర్రాజు గారు వీరు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులు, వీరిద్దరు కూడా రేపు కుప్పంలో ఉగాది రోజు నిర్వహిస్తా. సోమవీర్రాజు గారికి నియోజకవర్గం చెప్పలేము, బాబు గారికి నియోజకవర్గం ఏ నియోజకవర్గంలో జరిగితే అయ్యప్ప గారు ఒక నిమిషం అండి. బాధ్యత అంటే గతంలో జరిగిన అన్నిటికీ చంద్రబాబు గారు బాధ్యత వహిస్తారా కుప్పంలో జరిగిన అన్నిటికీ? ఓకే ఒక నిమిషం. మసూదన్ రెడ్డి గారు వెయిట్. ప్రసాద్ గారు ఎట్టి పరిస్థితుల్లోని కూడా అసలు కే కన్వెన్షన్లో ఎటువంటి క్యాష్నోలు జరగలేదు, కావాలని చెప్పి కొడాలి నాని గారిని టార్గెట్ చేసి తెలుగుదేశం శ్రేణులు మొన్న ఇబ్బంది పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళి బురద జల్లే కార్యక్రమం తప్ప ఏది జరగలేదు. ఏది జరగలేదు అనలేదు వర్మ గారు. గుడివాడలో జరిగింది కాదు, కే కన్వెన్షన్ లో అండి. కే కన్వెన్షన్ లో 100% ఏం జరగదు. అదేగా నేను అదే మా మంత్రి గారు దేనికైనా సిద్ధం. ధన్యవాదాలు. ముందుగా ప్రైమ్ టైం ప్రేక్షకులకు నమస్కారం, ప్యానల్లోని పెద్దలందరికీ నమస్తే. నేను మసూదన్ రెడ్డి గారితో 200% ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఏం జరగలేదు, నిజమే సార్. ఏమి జరగకపోతేనే నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళారు, ఏమి జరగలేదని చెప్పి వాళ్ళు సోమవీర్రాజు గారు వెళ్ళారు. కానీ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారు 175 నియోజకవర్గాల్లో రాజకీయ నాయకులు అతీతంగా కోడిపందాలు పత్తాలు వాడారని కేటగారికల్గా చెప్పి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడలో డిఎస్పీ ఎంక్వైరీ చేశారు. అంటే మిగిలిన నియోజకవర్గాల్లో కోడిపందాలు పత్తాల కన్నా అతీతంగా ఏదో జరిగిందని ఎప్పుడైతే ఎంక్వైరీ చేశారో ప్రతిపక్షాల ఆరోపణ సార్. అరే మీరు ఆగండి మిత్రమా మీరు ఆగాలి. మా ముఖ్యమంత్రి గారు కేటగారికల్గా గుడివాడ మీద మాత్రమే డిఎస్పీ ఎంక్వైరీ చేశారు. ఎందుకంటే ఆయనకి ట్రాక్ రికార్డులు ముఖ్యమంత్రి గారికే పూర్తి అవగాహన ఉంటుంది. ఎలా తెలుసా, గతంలో ఎస్పీ గారి స్థాయిలో వెళ్ళి ప్యాకాట్ శిబిరాల మీద దాడులు చేసి జైల్లో పెడితే మన మంత్రి గారు కొడాలి నాని గారు ఏం చెప్పారంటే 1000-100 రూపాయల ఫైన్ కట్టేసి ఆడుకుంటారు, ఏముంది అని తేల్చి చెప్పారు. సో ఈ తేల్చి చెప్పడంలో ఇంప్రూవ్డ్ వెర్షన్ అంటారు దీన్ని. ఏంటంటే మీరు అన్నారు చూడండి, క్యాసినో ఏదోను భారతావన్లో క్యాసినో వాళ్ళకి మీ ఇంట్లోనూ నా ఇంట్లోనూ కే కన్వెన్షన్లో పెట్టుకోవడానికి ఎక్కడ పర్మిషన్ లేదు. నిజమే, మీకు నేను అందుకే మీతో ఏకీభవిస్తున్నానని చెప్పాను. మీరు ఏదో మాధ్యమాల్లో చూసారని కాకుండా గోవాలో 3 నాటికల్ మైల్స్ దాటిన తర్వాత సముద్రంలో ఆడించింది క్యాసినో. అసలు భూమి మీద ఎక్కడ ఉండదు ఇండియా. అలాంటిది సముద్రం ఉందో లేదో తెలీదో, లేదా అక్కడ గుడివాడలో విదేశీ వనితలు వచ్చారు. చచ్చిపోయిన రామారావు గారిని చూడడానికి వచ్చారంటే కొంప తీసే, లేదా మా కొండపల్లి సీతారామరావు గారు ధైర్య సాహసాలు చూడడానికి ఏమైనా వచ్చారా, అవి ఏమైనా కనబడతాయని వచ్చారా? దేనికి వచ్చారు సార్? మీ వీధి చివరి నుంచి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తేనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ప్రతిస్పందిస్తాం.
నిజంగా చెప్తున్నాను, ఆ గుడివాడలో ఎవరికీ బాధ్యత లేదని ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్నారు. అందుకే డిఎస్పీ ఎంక్వైరీ చేశారు. కాదంటారా మీరు? మీరు కాదంటారా అంటారు? చెప్పండి, నేను మీతో ఎక్కిపించింది దానికి. నేనా ఆ, ప్రతిపక్షాలు మళ్ళీ ప్రతిపక్షం అంటారు? ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షమా మీకు? ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షమా మీకు? ఏం మాట్లాడతారు సార్ మీరు? నేనేం మాట్లాడుతున్నానండి? సార్ మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేశారో నేను చెప్పా. గొడవ చేస్తున్నాయి. ఎంక్వైరీ గుడివాళ్ళు అరే అరే ఇప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడు ఎంక్వైరీ చేశారు సార్? పండగెళ్ళని పాల్చినాడు. ఒక్క నిమిషం ఆగండి మీరు, ఒక్క నిమిషం. ప్రతిపక్షాలు ఎప్పుడు ఎంక్వైరీ చేశారు సార్? నన్ను అడిగితే చెప్పాను. అరే అదే అడిగితే చెప్పాను. ప్రతిపక్షాలు ఉదాహరణకి తెలుగుదేశం నిజ నిర్ధారణ కమిటీ టెంట్లు బొట్లు అన్ని మూసుకు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు వచ్చారు. ఇవాళ సోమవీర్రాజు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఇచ్చారు. అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళినప్పటికీ ఎంత భయం పడుతున్నారంటే అప్పుడు ఉన్నప్పుడు ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు. సింపుల్. మనం ఆధునీకరణలో ఉన్నాం కదా. ఈ ఆధునికత ఎలా ఉంటుందంటే బౌన్సర్లే వచ్చి ఫోన్ లాక్కోవచ్చు, లేదంటే 40 సెకండ్లు నిడివి గల ఒక వీడియో ప్రాతిపదికగా అందరూ మాట్లాడుతున్నాం మనందరం కొన్ని రోజులు బట్టి. కానీ స్ట్రీట్ కెమెరాలు ఉంటాయి చూడండి, విదేశీ వనితలు ఎందుకు వచ్చారు బాబు, ఈ వీడియో ఫుటేజ్ వీధిలో ఉంది ఒకసారి ఇవ్వండి అని ఎవరైనా ఒక నిజ నిర్ధారణ కమిటీకి సహకరించారనుకోండి, దట్ విల్ బికమ్ అన్ ఎవిడెన్స్. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు డిఎస్పీ ఎంక్వైరీ చేశారు కదా, దానికి సహకరించడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. అలాగే తెలుగుదేశం తరఫున ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే స్వదేశీ వనితలు వచ్చినా స్థానిక శాసనసభ్యుడిగా రేపు కుప్పంలో నేను విదేశీ వనితలో ఇంకొకరు వచ్చి డాన్స్ చేస్తే చంద్రబాబు గారు బాధ్యత తీసుకుంటారు గ్యారంటీ తీసుకుంటారు. మీరు చెప్పింది నేనే ఎక్కిపిస్తున్నా. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలకి బాధ్యత తీసుకునే ఇవాళ సోమవీర్రాజు గారు చంద్రబాబు నాయుడు గారి టీం వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి బాధ్యత వహిస్తున్నారు. ఇవాళ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఉగాదికి నేను అక్కడ తీసుకెళ్లి కుప్పంలో చేస్తానని. ఈ అరాచకాన్ని అడ్రస్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళు ప్రతిస్పందిస్తారు. మళ్ళీ సోమవీర్రాజు గారు ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల నుంచి అక్కడికి వచ్చి మళ్ళీ ప్రశ్నిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అపోజిషన్ పార్టీకి కల్పించింది. దురాఘాతాలని అరాచకాలు మీరు విదేశీ మంత్రులు తీసుకొచ్చి నేను కసినో నిర్వర్తిస్తాను మీరే చెప్తుంటే మరి ప్రశ్నించక ఏం చేస్తాం సార్? ప్రస్తుత రాష్ట్రంలో ప్రజల సమస్య ఒక్క గుడివాడ ఈవెంటే ఏది కాదు సార్. మీరే చెప్తున్నారు కదా రేపు ఉగాదికి నేను కసినో అక్కడ కుప్పంలో నిర్వర్తిస్తాను చంద్రబాబు గారు ప్రశ్నిస్తారంటే మరి ప్రశ్నిస్తకి ఏం చేస్తారు? బాధ్యత వహిస్తారా? మీరు కసినో పెడితే ఆయన ఎందుకు బాధ్యత వహిస్తాడండి? అరే బాబు మా ఊర్లో ఇప్పటిదాకా నేను సంస్కృతి జైత్రం మాట్లాడి తెచ్చిపెట్టామని ఆయన మిమ్మల్ని ప్రశ్నించక నన్ను ప్రశ్నించక ఎంత కాదగలగా మీరు చెప్తుంటే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారు అక్కడ జరగలేదో జరిగిందో ఎంక్వైరీ చేస్తే మీరేమో నేను కుప్పంలో తీసుకెళ్లి పెడతాను సోమవీర్రాజు గారు ఇంట్లో పెడతాను ఏం చేస్తారని మమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సార్? ఏమన్నా మీకు అర్థమవుతుందో మీరు చెప్తుంది? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. స్థానిక శాసనసభ్యుడిగా అక్కడ జరిగే ఈవెంట్ కి ఆయన బాధ్యత వహిస్తారా? కుప్పలో ఏదైనా జరిగితే చంద్రబాబు గారి బాధ్యత వహిస్తారా అని వహిస్తాడండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ జరుగుతుందా? ఇది వాస్తవా? నేను చెప్తుంది అదేనండి. కార్యక్రమం జరిగితే అరే వినండి, వింటే అర్థమవుతుంది. మీరు ఏదో మాట్లాడితే ఉపన్యాసాలు ఇస్తే కుదరదు. వినండి ఒక్క సెకండ్ వినండి. వినండి సార్, ఇది ప్రజాస్వామ్యమా కాదా? ప్రజాస్వామ్యమా కాదా? బస్ చెప్పండి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించినప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్యంలో విలువలు పరిరక్షించవలసిన బాధ్యత మీద ఉంది. ఆ బాధ్యతకు అతీతంగా మీరేం ప్రశ్నించినా అది అపోజిషన్ లీడర్ గారైనా రూలింగ్ పార్టీ చీఫ్ మినిస్టర్ గారైనా ప్రశ్నిస్తారు. అది తెలుసుకోండి ఫస్ట్. అదే ప్రశ్నకి డిఎస్పీ ఎంక్వైరీలో అప్పుడు మీరు మాట్లాడండి, సంయమనం పాటించండి. అంతేగాని మీరేమి అవలను పునీతుల్లో చేతులు కడుక్కుని ఎక్కడ కడపలో కూర్చుని ఇక్కడ కోడల నాన్నగారి నియోజకవర్గంలో ఏం జరిగిందో మీరు సర్టిఫికేట్లు ఇవ్వకండి. నేను మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంటే లేడు కాబట్టి ఆ పాత్ర మిమ్మల్ని తీసుకోమల్లా నేను మీరు రాజకీయ విశ్లేషకుడిగా మాట్లాడండి. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడాను, రాజకీయ విశ్లేషకుడిగా ముఖ్యమంత్రి ఔన్నత్యం గురించి మాట్లాడాను. ఏం మాట్లాడారు మీరు? వహిస్తారండి. వహించక ఏం చేస్తారు? అరే వినండి, కుప్పంలో జరిగితే చంద్రబాబు వహిస్తాడా? వహిస్తారు. ఎవరు వహిస్తారు? వాళ్ళే వహిస్తారు. బాధ్యత వాళ్ళే బాధ్యత వహిస్తారు. ఆ నియోజకవర్గ ప్రతినిధిగా అక్కడ ఏం జరిగినా బాధ్యత వహించవలసిందే. అదే ప్రజాస్వామ్యం. చట్టం తన పని దాన్ని చేసుకుంటుంది. చట్టం పని చేయడానికి నువ్వు ఏదో పనులు చేస్తే చట్టం పని చేసుకోమని నువ్వు ఏదో పనులు చేసుకుంటావు. ఫస్ట్ చట్టం తన పని దాన్ని చేసుకుంటుంది. అవును, చట్టం పనిచేస్తుంది ఏదో పనుల మీద. ఆ ఏదో పని చేసి నిలబడతావు ఫస్ట్. నాని గారి మీద తెలుగుదేశం పార్టీ జరగని దాన్ని ఆయన అరే తెలుగుదేశం పార్టీ ఏంటండి? డిఎస్పీ గారు తెలుగుదేశం పార్టీయా? చీఫ్ మినిస్టర్ గారు తెలుగుదేశం పార్టీయా? ఏం మాట్లాడుతున్నారు తెలుసుకుని మాట్లాడండి. చీఫ్ మినిస్టర్ గారు ఎంక్వైరీ చేసింది తెలుగుదేశం పార్టీయా? నువ్వేం మాట్లాడతావు మాట్లాడతాప్పుడు పెద్దవాళ్ళు మీరు. నేను చెప్తుంది అదే కదా. ఒక చీఫ్ మినిస్టర్ గారు ఎంక్వైరీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఓకే ఓకే నేను రెస్పెక్ట్ ఇస్తున్నా, మీరు అదే ఇవ్వండి.
నేను రెస్పెక్ట్ మనం ఇస్తున్నాను డిబేట్కి సార్. వచ్చి రెస్పెక్ట్ మా ముఖ్యమంత్రి గారు ఒక డిఎస్పీ స్థాయిలో ఎంక్వైరీ చేస్తే మీరు నేను ఎవరండి ప్రశ్నించడానికి? రైట్ రైట్ ఓకే. ఒకటి జరిగిన దానికి మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఎంక్వైరీ చేశారు. మిగిలిన 175 నియోజకవర్గాల్లో డిఎస్పీ ఎంక్వైరీ లేదు. ఆరోపణయా ఆరోపించారు మళ్ళీ ఆరోపణ ఆరోపించారు సార్. మీకు వయసు ఎక్కువ అర్థం కావట్లేదు. అరే బాబు సార్, మీరు ఒక్క నిమిషం వినండి సార్, సంయమనం పాటించండి. ఆరోపణలు రాక మునుపే ముఖ్యమంత్రి గారు ప్రతిస్పందించి ప్రసాద్ గారు 1 minute. చెప్పండి మీరు. రవికిరణ్ గారు మీరు అనుకోండి అట్లే. రవికిరణ్ గారు అయ్యప్ప గారు మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి విషయాల్లో ఎక్కడో కుప్పంలో పెడతాను ఇవన్నీ కాదండి. ఫస్ట్ అక్కడ ఎక్కడైతే అశ్లీల నృత్యాలు జరిగినాయో ఆ ప్రాంతంలో మంత్రి గారి యొక్క బ్యానర్లన్నీ కూడా కట్టేసి ఉన్నాయి. మంత్రి గారి బ్యానర్లు వెనకాలే ఈ అశ్లీల నృత్యాలు జరిగాయి. అది కాదని చెప్పమనండి మధుసూదన్ రెడ్డి గారు డిబేట్ లో కూర్చొని. అది కాకుండా ఎక్కడైతే అశ్లీల నృత్యాలు జరిగాయి ఆ ప్రాంతంలో సంక్రాంతి సందర్భంగా ఫ్లెక్సీల బ్యానర్లు ఎక్కడైనా కడతారయ్యా స్వామి? సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీల బ్యానర్లు కట్టుకుంటారు. అన్ని రాజకీయ పార్టీలు కట్టుకున్నాయి. మీకు కార్యకర్తలు కట్టలేదు. అన్ని దగ్గర కట్టారు. ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు కానీ ఒక అశ్లీల నృత్యాల దగ్గర మాట్లాడకుండా పోలీసు యంత్రాంగం ఏం చేస్తారు? ఖాళీ స్థలంలో ఆయన బంగారు, ఆయన జనసేన బంగారం. ఖాళీ స్థలంలో అది లేఅవుట్ వేసి ఖాళీ ప్రాంతం. ఆ లేఅవుట్ ఫ్లెక్సీలు కట్టుకుంటారు. చూడమని గారు బాధ్యత ఇస్తారు. ఫ్లెక్సీలు అమౌంట్ కట్టుకుంటారు. ఏం మాట్లాడుతున్నారు? ఏమి సమస్యలు ఏంటి రాష్ట్రంలో? ప్రజా సమస్యలన్నీ వదిలేసి గాలికి, ప్రజా సమస్యల పట్ల బాధ్యత లేకుండా ప్రధాన ప్రతిపక్షం దానికి మీరు కూడా అనకూడదు. మీరు వీడియో చూడలేదు. ఓకే 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 మీరు వీడియో చూడలేదు. చూసామయ్యా, చూసాము స్వామి. చూసే కదా చెప్తుంది. జరగలేదని నేను చెప్పలేదు. మా కన్వెన్షన్ సెంటర్ లో జరగలేదు, పక్కన జరిగింది, భీమవరంలో జరిగింది, గుడివాడలో జరిగింది. అనేక ప్రాంతాల్లో సంక్రాంతి సందర్భంగా జరుగుతాయి. దాని సందర్భంగా అక్కడ కూడా ఈవెంట్ జరిగింది. అది ప్రభుత్వం ప్రభుత్వం పరిరక్షిస్తారు. ఓకే అయ్యప్ప గారు 1 minute అండి. అయ్యప్ప గారు 1 minute. రవికిరణ్ గారు వాయిస్ క్లారిటీ లేదా? వినిపిస్తుందండి? రవికిరణ్ గారు ప్లీజ్. వినిపిస్తుందా? క్లారిటీ ఉందండి? ప్లీజ్. ఓకే ఓకే. మొదటి విషయం ఏంటంటే, అక్కడ ఏమి జరిగిందన్న దాని మీద మంత్రి కొడాలి నాని గారే ఒక స్పష్టత ఇచ్చేశారు. వారు ఏమన్నారంటే, అన్ని నియోజకవర్గాల్లో జరిగినట్టుగానే అయితే కోడి పందాలు కావచ్చు, లేకపోతే ప్యాకెట్లు కావచ్చు, ఇటువంటివన్నీ జరిగాయి. అన్ని నియోజకవర్గాలు జరిగినట్టుగానే జరిగాయి అని చెప్పేసి మొదటగా ఆయన స్పష్టత ఇచ్చారు. అయితే దానికి ఇంకో అడుగు వల్లభనేని వంశీ గారు కూడా ఒక స్పష్టత ఇచ్చారు. ఏంటి, అక్కడ నిర్వహించిన నిర్వాహకులు కూడా నా ఫ్రెండ్సే. నన్ను అడిగారు, నేను అక్కడ పెట్టుకోమన్నాను. గత సంవత్సరం నేను గన్నవరంలో పెట్టాను, అక్కడ పెట్టుకోమని చెప్పి అన్నాను అన్నాడు. అంటే ఒక 80-90% స్పష్టత అయిపోయింది. కొత్తగా స్పష్టత డిఎస్పీ గారు ఏం తీసుకొస్తారో చూడాలి. మరి డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేసి మరి అటువంటి వాటికి చట్టంలో స్పేస్ లేదు కాబట్టి మరి చర్య ఏ రకంగా తీసుకుంటారో మనం చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈరోజు హైకోర్టులో సంక్రాంతి సందర్భాల్లో కోడి పందాలు గాని ఇటువంటి ఆటలు నిర్వహించకూడదని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా ఎఫిడవిట్లు ఇస్తుంది. అదే మేము పట్టుకుంటున్నాం, ఇంతమందిని పట్టుకున్నాం, ఇన్ని వేల కోళ్లు పట్టుకున్నాము, ఇన్ని వేల ప్యాకెట్లు పట్టుకున్నాం లెక్కలు చూపిస్తుంది. బట్ అది కాంట్రరీ అఫీషియల్ గా రాష్ట్ర మంత్రి, క్యాబినెట్ మంత్రి ఆయన ఓపెన్ గా ఒప్పేసుకున్నాడు. వారేమంటున్నారు, అన్ని నియోజకవర్గాల్లో యథేచ్ఛగా జరిగినాయి. అంటే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా వర్మ గారు? కోర్టుకి మీరు అబద్ధాలు చెప్తున్నట్టే కదా. అన్ని నియోజకవర్గాల్లో కొన్ని చేయించుకుని కొన్ని లెక్క కోసమే అరెస్టులు కానీ ఎఫ్ఐఆర్ కానీ చూసుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ యొక్క దౌర్భాగ్యం? అసలు ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి అనుమతులు ఎందుకు ఇచ్చి బ్లాక్ మనీ రొటేషన్ కి ఎందుకు మనం పురుగులుపుతున్నాం, ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం?
మనం చట్టపరంగా చట్టాన్ని మాడిఫై చేసుకొని చట్ట సవరణ చేసి ఏ రకంగా తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు చట్ట సవరణ చేసుకొని జల్లికట్టుకి ఆ 15 రోజులు జల్లికట్టు ఆడుకుంటున్నారు. ఆ 15 రోజులు కంబాలు ఆడుకునే విధంగా చట్ట సవరణ చేసి కలెక్టర్లు నిర్వహించి అఫీషియల్ గా చేసి రికార్డులు మెయింటైన్ చేస్తారు. అదే విధంగా మనం కూడా చట్ట సవరణ చేసుకొని ప్రభుత్వమే అఫీషియల్ గా కోడి పోటీలు, పందాలు కాదు, కోడి పోటీలు, పొట్టేలు పోటీలు, ఎద్దుల బండి పోటీలు ఇటువంటివన్నీ పెట్టి సాంప్రదాయకంగా చేసి సాంప్రదాయాన్ని విరాజిల్లే విధంగా అన్ని చోట్ల ఆ యొక్క పరిమిరాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయకూడదు? కాకినాడలో గతంలో చేసేవారు సాగర సంబరాలని చెప్పేసి ఏర్పాటు చేసి సంక్రాంతి సమయంలో చేసి హెలికాప్టర్ రైడ్లు కూడా పెట్టేవారు కాకినాడలో. అటువంటిదే అన్ని నియోజకవర్గాలు పెట్టుకుంటే అందరు ఎమ్మెల్యేలకు మంచి పేరు వస్తాయి. అందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా వస్తారు. 3 రోజులు అక్కడ చూసుకుంటారు, ఫుడ్ కోర్టులు ఉంటే డబ్బులు స్పెండ్ అవుతాయి, ఎకానమీ కూడా పెరుగుతాయి, అందరూ బాగుంటారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు మీరు చోటు కల్పించి కొంతమంది ఏదో రాయులు ఉన్నారో, కొంతమంది నల్ల కుబేరులు ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కయ్యి డబ్బులు చేతులు మార్చి నల్లధనాన్ని పోగేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు శ్రీకారం చుడుతుంది? ఇది అఫీషియల్ గా చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా? మొదటిది. మూడో అంశం, ఇప్పుడు బుకాయింపు రాష్ట్ర ప్రభుత్వం ఓకే ఈ కమిటీ వేశారు, డిఎస్పీ కమిటీ, సరిపోతుందా అది? ఇప్పుడు ప్రభుత్వం ఆ చేతుల్లో ఉన్నారు, హోంమంత్రి గారు ఇప్పుడు దాని మీద స్పందించలేదు. ఓకే ఇంత ఇదిగా జరిగిందంటే ఒకసారి చూస్తాను వెళ్ళి అని కూడా వాడు ఎప్పుడు రాలేదు. ఎంత నిష్పక్షంగా జరుగుతుందో మనం చెప్పలే, ఆఫీసర్ మనం ఇప్పుడే మనం చేయకూడదు. కానీ ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి ఉంటే ఎంత బాగుండేది. ఒక హైకోర్టు జడ్జి, రిటైర్డ్ హైకోర్టు జడ్జి కావచ్చు, లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ చేసి ఉంటే ఎంత బాగుండేది. ఇంకా దాన్ని ఎవరు ఆక్షేపించే పని ఉండదు కదా. రేపు ఏ రిపోర్ట్ వచ్చినా సరే మేము ప్రతిపక్ష పార్టీలో ఇది కావాలించుకున్న రిపోర్ట్ అంటారు. ఇప్పుడు కే కన్వెన్షన్ లో నిర్వహించలేదు అంటున్నారు. ఎక్కడ నిర్వహించినా సరే ఓకే నిర్వహిస్తే చట్ట పరిధిలో ఉందా, చట్టం దాటుందా, ఎన్ని రకాలుగా ఉంది అనేది తేల్చాల్సింది ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా తెలిస్తే, నిజ నిజాలు బయటకు వస్తే అప్పుడు వాస్తవాలు తెలిస్తే ఇటువంటి జరగకుండా ఏ రకంగా చర్యలు తీసుకొని ఆలోచించవచ్చు. ఇలా చేయకుండా మీరు ఏకపక్షంగా చేసుకుని ఏది భారతీయ జనతా పార్టీ సంక్రాంతి సంబరాలకు వెళ్తే కూడా మీరు భయపడిపోయి, ఏది 10 రోజుల తర్వాత కూడా వెళ్తే కూడా గరగరగరలు ఆడిపోయి అందరినీ కొట్టేసి తోచేసి ఎందుకు బాధ? ఎందుకు సంబరాలు? సాంప్రదాయ మధురెడ్డి గారు అడగారు ఒక్కసారి సాంప్రదాయ సంబరాల్లో పాల్గొంటారు, దాన్ని కూడా అడ్డుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? తిరుపతి ఎన్నికల్లో అది వెళ్తే కూడా ఆక్షేపల్లా, అలాంటి సంబరాలు చేస్తే కూడా ఆక్షేపల్లా, చేస్తే పట్టుకొని జైల్లో పెట్టేసి ఈ రోజు వరకు కూర్చోబెట్టారు. మన ఎగ్జిస్టెన్స్ మనం కూడా రాష్ట్రంలో ఉన్నాం అని చెప్తున్నారు చెప్తే ఏమన్నా ఉపయోగం ఉందంట రవికిరణ్ గారు? మీ అంతరాత్మ తెలియదు ఈ రోజు ఎందుకు పోయిందా? సంక్రాంతి ఎప్పుడైంది? సంక్రాంతి సంబరాలు ఎప్పుడు చేస్తున్నారు మీరు? అదేదో సినిమాలో సంక్రాంతి సంబరాలకు వచ్చారు. అదేదో సినిమాలో అంటాడు, నేను అక్టోబర్ లో సంక్రాంతి ఎందుకు చేయకూడదు అని ఆ విధంగా ఉంది. మీది రిపబ్లిక్ డే అయినా రేపు రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించండి అమ్మా. సంక్రాంతి సంబరాలు అయిపోయి వారం అయిపోయింది, ఈ రోజే సంక్రాంతి సంబరాలు. తమ్ముడు రవికిరణ్ గారు రిపబ్లిక్ డే వేడుకలు చేయండి బాబు. సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సంబరాలు ముగింపు అమ్మా, సంక్రాంతి ముగింపు దానికి వెళ్తున్నారు. ఏమ్మా దానికి వెళ్ళకూడదా? మీ అనుమతి కావాలా? ఒక్క ఎమ్మెల్యే స్థానం లేదా? ఒక్క 2% ఓట్లు లేదా? ఏది ముగింపు? తెలీదా? మీరు చిన్న ప్రాంతంలో అధికారులు మీరు మాకు చెప్తారా? మీరమ్మా చెప్పేవాళ్ళు ఒక చిన్న రాష్ట్రంలో అధికారులు విడిచిపడిపోతున్నారు. వాళ్ళ సంక్రాంతి సంబరాలు 100 ఎద్దులు తిన్న రాబందు ఒక్క గాలి వారికి చచ్చిందంట. అది వాళ్ళు బళ్ళు ఉంటుంది, బళ్ళు ఎంతోసేపు చెప్తున్నా. నేను కూడా అదే చెప్తున్నా 50% మంది ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. ఎవరు రాబందా ఎవరు బందా అనేది మీరు మీ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి తమ్ముడు. ప్రసాద్ గారు, ఇక్కడ ఏం జరిగిందో ఏం జరగలేదో అన్నది చీఫ్ మినిస్టర్ స్థాయిలో డిఎస్పీ గారి త్రూగా ఎంక్వైరీ వచ్చేదాకా వీళ్ళు ఏం మాట్లాడినా అనవసరం. దానికన్నా ముఖ్యంగా ఏంటంటే
కొడాలి నాని గారు మాధ్యమంలో చూసిన దానికి ప్రతిస్పందిస్తూ అక్కడ లోకల్ పోలీసుని అలర్ట్ చేసి ఏం జరుగుతుందో నాకు అప్డేట్ కావాలని చెప్పారు. 4-5 గంటలు స్తంభించారు. అది ఇవన్నీ ఎవిడెన్స్లు అండి. మీరు ఏదో మసూన్ రెడ్డి గారు మీరు మాట్లాడేస్తున్నారు, కానీ అసలు మీ తరపు నుంచి జరిగిన పరిణామాలే ఇవాళ వీళ్ళందరికీ ఒక చర్చనీయాంశమైంది. ఫస్ట్ కొడాలి నాని గారే ప్రతిస్పందించి, బాబు అక్కడ ఏదో జరుగుతుందని మాధ్యమాల్లో నేను చూశాను, ఆయన చెప్పినవే, నేనేం కొత్తగా చెప్పినవి కాదు, అక్కడ పోలీసులను పంపించి 5 గంటల పాటు స్తంభింపజేశారు. అంటే మీరు న్యూస్ అది చూడాలి. అవునండి, నాకు నాని చుట్టమవుతాడు, పైపచ్చి నేను న్యూస్ రోజు చూస్తాను. న్యూస్ చూస్తాను. ఫోన్ టచ్ లో ఉంటే ఓకే, నాకు టచ్ లో లేదు, నాన్నగారు ఫోన్ టచ్ లో లేదు. మీకు ఫోన్ టచ్ లో ఉండి చెప్పారా అంటే కాన్ఫరెన్స్ లో చెప్పారా మీకు? న్యూస్ చూడండి ప్రసాద్ గారు, న్యూస్ చూస్తే మీరు న్యూస్ ఛానల్ గుద్దు పుట్టింది రాసుకుంటారు సార్. ఈ ఛానల్స్ మన ఛానల్స్ మన రాష్ట్రంలో నాకే ఛానల్ లేదు సార్. విశ్లేషకులుగా ఏమి రాస్తారో ఛానల్ లేదండి. ఏ ఛానల్స్ ఏం రాస్తారో, ఏ ఛానల్స్ ఎవరికి అనుకూలంగా రాస్తారో మీకు తెలియని విశ్లేషణ, మీకు తెలియని కాదండి. ఇది మీరు చెప్పండి, మీరు కంప్లీట్ చేయండి. టీవీ డిబేట్ కి వచ్చారు, మీరు నా ఛానల్ అంటారు, నేను కొడాలి నాని గారు నాకు ఫోన్ చేశారంటారు. బాబు ఇక్కడ ఏదైనా ఒక చర్చనీయాంశం అన్నది ఉన్నప్పుడు వాస్తవాలకి దగ్గరగా ఏం జరిగింది అన్న మీద విశ్లేషించడానికి వస్తాడు ఒక విశ్లేషకుడు. అక్కడ జరిగిన పరిణామాలు కొడాలి నాని గారు మీరు చూడండి. స్టాండ్ తీసుకోవద్దు, ఒక సైడ్ వాళ్ళదు సార్, విశ్లేషణ చేయండి దయచేసి. ఎవరు స్టాండ్ తీసుకున్నాండి? వన్ సైడ్ నేను ముఖ్యమంత్రి గారు స్టాండ్ తీసుకున్నాను. నేను ముఖ్యమంత్రి గారు స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నాను. తీసుకోండి ముఖ్యమంత్రి గారు రేపు కొడాలి నాని గారు స్టాండ్ తీసుకోండి. అయితే మీరు ఒక విసులుబాటు ఇవ్వండి, నేను చూపిస్తాను. ఇప్పుడు కొడాలి నాని గారు స్టాండ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం ఆగండి. ఓకే సార్. ఏమంటున్నానంటే, ఎప్పుడైతే ఈ పరిణామాలు సంతరించుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారి స్థాయిలో దీని మీద ఎంక్వైరీకి కాల్ఫర్ చేశారు. 175 ఆయన ఇంగ్లీష్లో ప్రెస్ మీట్ పెట్టారండి, ఒకసారి వినండి. 175 కాన్స్టిట్యున్సీస్లో రాజకీయ నాయకులు అందరూ అతీతంగా ఈసారి కోడి పందాలు అండ్ ఈ కార్యక్రమాలు, పత్తాలాడే కార్యక్రమాలు నిర్వర్తించారు. నేను ఇది నాట్ యాక్సెప్టబుల్ అని చెప్తూ ఇక్కడ గుడివాడలో జరిగిన పరిణామాల మీద డిఎస్పీ ఎంక్వైరీకి ఆయన ఇచ్చేశారు, కాల్ఫర్ చేశారు. దీని మీద మాట్లాడుతుంటే మీరు కొడాలి నాని గారు మీకు ఫోన్ చేశారా, చుట్టమా? తర్వాత వల్లంనేని వంశీ గారు, మా ఫ్రెండ్స్, ఇవన్నీ ఎందుకు కాన్స్పిరసీ ఎక్కడి నుంచి డ్రైవ్ అవుతుంది చూడండి. ఆయన హాస్పిటల్లో ఉన్నారు కొడాలి నాని గారు, ఆయన ఆబ్సెన్స్లో జరిగింది. ఆయన ఆబ్సెన్స్లో జరిగిన దానికి మీరు ఇందాకలు అన్నారు చూడండి, కుప్పంలో అయితే చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకుంటారు. అలాగే కొడాలి నాని గారు కూడా బాధ్యత తీసుకుని అక్కడ నా ఆబ్సెన్స్లో జరిగింది, ఒకళ్ళు జరుగుంటే నేను కిరసనాలు పోసుకొని చచ్చిపోతానని చెప్పాడు ఆయన. దేనికి చెప్పాడు? ప్రజాప్రతినిధి ప్రజల మనోభావాలకు విఘాతం కలిగినప్పుడు. ఎంక్వైరీలో కళ్యాణ మండపంలో జరుగుంటే అన్నాడు. వారిని మరి చెప్తుంది ఏంటి? నేను చెప్తుంది కూడా అదే, తెలుగులోనే చెప్తున్నాను. అంటే గుడివాడలో జరుగుంటే కాదు, కళ్యాణ మండపంలో జరుగుంటే నేను చేస్తాను. అంటే కళ్యాణ మండపం ఏమైనా గాల్లో 3 కిలోమీటర్ నాటికల మేల్సిన సముద్రం మధ్యలో ఉందనుకున్నారేటే కసినో ఆడడానికి? మీరు చూసినారు కదా, ఆడైతే మరి సముద్రం లేదు కదా, మరి ఆడవాళ్ళందరూ వచ్చిర్రు కదా, దేశం కానీ దేశంలో ఆడవాళ్ళందరూ వచ్చిర్రు కదా, చచ్చిపోయిన రామారావు గారి చోటకి వచ్చారు రేటే. ఏంది సార్ మాట్లాడకూడదు? మీరు ఎందుకు మాట్లాడకూడదు? కళ్యాణ మండపంలో జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు కదా, అది తప్పని మీరు చెప్పారా ప్రసాద్ గారు? ఒకసారి నా వీడియోలు చూడండి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు కదా, మీకు వీలైతే నా వీడియోలు చూడండి. నేను చేసి కన్వెన్షన్ లో జరిగింది అని కేఎస్ ప్రసాద్ పొలిటికల్ అనలిస్ట్ వీడియోలు కొట్టుకుని చూడండి, వస్తాయి. నేనేం మాట తెలుస్తుంది, తెలుసుకోండి సార్. నేను చూసిన తర్వాత చెప్పండి. మరి ఒక నిమిషం ఆగండి. మరి మీరు రన్నింగ్ కామెంటరీ లేకపోతే అందరూ మాడతారు. నేను మరి రవికిరణ్ గారు రన్నింగ్ కామెంటరీ మొదలు మీరు ఒక్క మాట కూడా మాట్లాడారు. వినండి, మీరు సంయమనం పాటించండి కాసేపు. వింటున్నా. ఓకే, అయిపోయిందా? ప్లీజ్ పాయింట్. మీరు ఆ పుష్ప సినిమా ఏదో చూసినట్టుకున్నారు, ఆ మూలుగులు ఇంకా ఆగట్లేదు. కొంచెం ఆగండి. ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే ఈ సంబంధించిన ఏదో ఆపండి. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, ఎప్పుడైతే మీరు చెప్పండి ఏంది సార్ ఇది, ప్లీజ్. ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఎంక్వైరీ కాల్ఫర్ చేసిన దానికి ప్రజాప్రభుత్వాలని నిర్వర్తిస్తున్న వాళ్ళ యొక్క దురాఘాతాలను ఎండగట్టడానికి అపోజిషన్ పార్టీస్ ఉంటాయి. అప్పుడే ప్రజలకు గలం. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, అక్కడ లోపలికి వెళ్ళిన ఒక్క సెల్ ఫోన్ కూడా నాట్ అలౌడ్. అక్కడ 5,000 10,000 టికెట్ తీసుకునే సామర్థ్యం ఎంతమందికి ఉంటుంది అక్కడ లోకల్లో? ప్రతిఘటించాలి అంటే ఫస్ట్ ఏం జరుగుతుందో తెలియకుండా సంయమనం కోల్పే ప్రతిదానికి నిరసనలు తెలియజేయలేరు కదా. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్మెంట్ ఇక్కడ నుంచి ఈ విధమైన విదేశీ కరెన్సీ మొత్తం 500 కోట్ల పైచీలక ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 2 రోజులు చూడండి, మనీ లాండరింగ్ అవన్నీ కేసులు ఎలా వస్తాయి, ఎలా ఫైల్ అవుతాయో. మీరేం గాబరా పడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే ఇవాళ చూడండి, ఒక ఉద్యమ నేపథ్యంలో ఒక బీజేపీ రాజ్యసభ ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు. దేనికి వచ్చాడు? గుర్తునే రారండి. ఇది చెప్తే వచ్చారు, చంద్రబాబు గారు పంపిస్తే వచ్చారు. ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్పారండి, ఓ డిఎస్పీ ఎంక్వైరీ అని. ఏం సార్
లే, లే, సీఎం మరి రమేష్ బొమ్మ అంటే ఆయనకైతే చెప్పరంటే వాళ్ళు ఇంకేం చెప్తే చెప్పేస్తారా వాళ్ళు సార్ వాళ్ళే. ఇది చాలా వాళ్ళే విడ్డూరంగా కదా. లేదా? వాళ్ళే కదా, అక్కడి నుంచి షిఫ్టే కదా ఎడక ఏ మరి ముఖ్యమంత్రి గారు మనోడు కాదేటి 50% ఓట్లు వేసిన మేము కూడా ఉన్నాం, షెల్టరే కదా, తెలుగుదేశం వాళ్ళు కూడా వేశారు. షెల్టరే కదా సార్, వేశారు, మీరు కూడా వేశారు సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే ఇది చర్చనీయాంశమైన దాని నుంచే ఆ ఆపర్చునిటీ పాలిటిక్స్ గ్యారంటీగా క్రియేట్ అవుతాయి. ఆ ఆపర్చునిటీ పాలిటిక్స్ క్రియేట్ అవ్వడానికి మీరే వెసులుబాటు ఇచ్చారు. అక్కడ నేను ప్రతి చెప్పింది ఏంటంటే కొడాల నాని గారు ప్రతిస్పందించింది, ముఖ్యమంత్రి గారు 175 నియోజకవర్గాలకి వినూత్నంగా డిఎస్పీ ఎంక్వైరీ చేసిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యాచరణ. అక్కడ గుడివాడికి విదేశీ వనితలు వచ్చారని మీరే చెప్తున్నారు. దేనికి వచ్చారు? అక్కడ ఐపీఎల్ టోర్నమెంట్ నడవట్లేదు కదా క్రికెట్ స్టేడియంలో చీర్ గర్ల్స్ ఉండడానికి. అక్కడ ఆడిన పట్టాలకి నేను చెప్పలా, మీరు చెప్తున్నారు. అది నేను చెప్పలా, మీరు చెప్తున్నారు. విదేశీ వనితలు కూడా రాలేదా? నా నోట్లో నుంచి ఆ టాపిక్ రాలా, మీరు చెప్తున్నారు. కాదండి, మీ నోట్లోంచి రాలేదంటే మీరు అక్కడ రాయలసీమలో ఎక్కడ ఉన్నట్టుకున్నారు. మీకు ఇక్కడ పేపర్లో చూడట్లేదు, న్యూస్ చూడట్లేదు మీరు. అది మీ ప్రాబ్లం, మేమేం చేయగలుగుతాం? అంచేత మాధ్యమాల్లో మీకు ఒక్కరికే కనిపించాలి విదేశీ వనితలు. అవునండి, నాకు పిల్లికలు ఉన్నాయి కాబట్టి బాగా కనబడుతుంది, అందుకని వాళ్ళే కనబడ్డారు నాకు. రైట్ ఓకే. సో ఎందుకని ఏంటి సార్ ఏదేదో మాట్లాడితే ఏం చేయాలి? మేము ఒకసారి వాస్తవానికి మీరు దగ్గరగా కంప్లీట్ చేయండి సార్, సోది వస్తే మీరు కంప్లీట్ చేయండి. ఇంకా మీరు కంక్లూడ్ చేయనిస్తున్నారేంటి? మీరు కంప్లీట్ చేయండి. మీరు ఆ పక్కన పుష్ప సినిమా ఆపండి, అప్పుడు ఆపితే కంక్లూజన్ వస్తుంది. ప్లీజ్ ప్లీజ్. సో ఏమవుతుందంటే గోర్ సార్, గోడా కాదు సార్, ఒక విషయం మీద ప్రతిస్పందిస్తుంటే మీరు దేనికి ఆగలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతిదానికి అసలు రవికిరణ్ మాట్లాడినా, అయ్యప్ప మాట్లాడినా, నేను మాట్లాడినా, ఆఖరికి మోడరేటర్ గారు మాట్లాడినా మీరే రన్నింగ్ కామెంటరీ ఇచ్చేస్తున్నారు. సర్టిఫికేట్ ఇచ్చండి, ఇంకెందుకు ఏం లేదు. ఆ డిఎస్పీ గారి దగ్గరికి మీరే వెళ్ళిపోండి సార్. నేను చెప్తున్నాను ఇవాళ డిబేట్లో మాట్లాడి వచ్చాను, ఏం అవ్వలేదు అదే రాసుకోండి అని, ఓ పని అయిపోద్ది మాకు. సార్ ఒక అర్థం ఉండాలి సార్, మనం మాట్లాడుతున్నప్పుడు మనం 10 మంది చూస్తుంటారు డిబేట్, ఏదేదో చూస్తుంటేనే చెప్తున్నా. ఓకే, చూస్తుంటేనే చెప్తున్నాను. మధుసూదన్ రెడ్డి గారు మీరు ఏం చెప్తారండి ఈ అంశం మీద? మీకు ఎటువంటి బాధ్యత లేదా ప్రభుత్వానికి సంబంధించి? సార్ ఇందాక చెప్పిందే మళ్ళా సేమ్ రిపీట్. కుప్పంలో పెడతారు, కన్వెన్షన్ లో జరగలేదు. ఉగాది కుప్పంలో చేస్తారు. ఎక్కడ జరిగినా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కదా, చెప్పండి కుప్పంలో చేస్తాం. ఉగాదిలో చంద్రబాబు గారు ఉభయ గోదావరి జిల్లాలో చేస్తాం. సోమవీర్రాజు గారు మరి అలాగే ఉంటుంది. పుష్ప పార్టీ ఇక్కడ మొదలవుతుంది. రన్నింగ్ కామెంటరీ ఇస్తే ఎంత మండిపోతుందో తెలుస్తుంది. మొదలెట్టండి. మీరు కంటిన్యూగా మాట్లాడినా నేను ఆహ్వానిస్తా సార్. నో ప్రాబ్లం, ఏం ఇబ్బంది లేదు. రవికిరణ్ గారు, ఈ ఎపిసోడ్కి ఎప్పుడు ఫుల్ స్టాప్? ఫుల్ స్టాప్ ఏముంటుందంటే ఇంకో కొత్త ఇష్యూ రావడం, ఇది మర్చిపోవటం, అందుకనే ఏముంటది, మనకు అలవాటే కదా. ఇప్పుడు కింద సంవత్సరం డిసెంబర్ 28, 2020 పవన్ కళ్యాణ్ గారు గుడివాడ వెళ్ళారు. గుడివాడ నడిబొడ్డు నెహ్రూ చౌక్ లో ప్రజలను ఉద్దేశిస్తూ ఫస్ట్ గా అన్నమాట అందరికి రాష్ట్రంలో ఎప్పుడు తెలియని మాట, పేకాటకి ఇది కేంద్రం అయిపోయింది అని. పేకాట క్లబ్లు నీరు తుఫాన్కి వెళ్ళినప్పుడు సార్, కొడాలి నాని గారు ప్రెస్ ముందుకు వచ్చి నానా బూతులు తిట్టారు. పవన్ కళ్యాణ్ ఏం తెలుసు, ఆయనకేం తెలుసు, ఈయనకేం తెలుసు. కట్ చేస్తే వారం రోజుల్లోనే ఎస్సీబీ దాడి అయింది. 30 కార్లు పట్టుకున్నారు, 20 బైకులు పట్టుకున్నారు, 55 లక్షల నగదు పట్టుకున్నారు. అరెస్ట్ చేసింది మాత్రం 25 మంది 30 మంది. మంత్రి గారిని అడిగితే ఏముంది, దాని ఏముంది, 50 మంది కట్టేస్తే మళ్ళీ అడిగి ఆటో ఆపేస్తారా, మళ్ళీ ఆడుకుంటారు, ఉరిశిక్ష చేస్తారా, నా తమ్ముడే ఉన్నాడు, అయితే ఏంటి ఉరిశిక్ష చేస్తారా, ఏంటి మేము అడుగులు ఆడుకుంటా ఉన్నారు. ఆ తర్వాత అది జరిగిపోయింది, దాని క్లోజు. ఇది కూడా జరిగిపోతే ఇది కూడా వారం తర్వాత క్లోజు. ఇదేం మారే వ్యాపారం కాదు. సో మారాలి అంటే ప్రభుత్వం మారాల్సిందే. ప్రభుత్వం యొక్క ఆలోచన తీరైతే మారదు. ఈ రకమైన అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించుకుంటూ వెళ్ళి మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన యువతని మొత్తం నిర్వీర్యం చేసే పని పట్టుకున్నారు. యువత ఎంత పెడదవ పట్టిపోతున్నది ఈ కారణంగా. ఇందాక చెప్పాను మీకు, గుడివాడ ప్రాంతం యొక్క చారిత్రక ప్రశస్తి, 1000 సంవత్సరాల సంస్కృతిని, ఆ సంస్కృతి మొత్తం నాశనం చేసేసి ఈరోజు గుడివాడ అంటే మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాలు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ గుడివాడ అంటే కేసులోకి పర్యాయ పదంలో తయారు చేసి పెట్టారు. దౌర్భాగ్యం, దరిద్రం. ఇది పోవాలి అంటే మారాలండి. ఇలా అసలు మినిమం ప్రజలంటే ఓట్లేసిన ప్రజల మీద కనీసం బాధ్యత లేకుండా ఈ రకంగా ప్రవర్తిస్తారంటే ఎంత బాధ్యత? ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలండి? తప్పు చేస్తే సిగ్గుపడాలి కనీసం. ఆ సిగ్గు కూడా లేదు. బయటగించేయటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఎదురుదారి చేసేయటం. కనీసం గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే కొంచెం తప్పులు నర్మగంగానే తప్పులు ఒప్పుకొని సరిదిద్దుకునే పని చేసేవాళ్ళు. ఇక్కడ సరిదిద్దుకోవడం లేదు, తప్పులు ఒప్పుకోవడం లేదు, బుకాయించడం,
బట్ట కాల్చి మీద పడేసి దిక్కువాడు చెప్పు అంటాం అలవాటు అయిపోయింది. ఇంకా మనం ఏం చేయలేమండి. ప్రజాస్వామ్యం ఇంకో 2.5 ఏళ్ళు భరించాల్సిందే. రైట్ అయ్యప్ప గారు. ఇక్కడ క్యాష్ నో అనేది ఒక చిన్న పదం అని అనుకుంటున్నారండి. దీని వెనకాల చాలా చాలా నష్టపోయినటువంటి కుటుంబాలు ఉంటాయి. చాలా మంది యువకులు ఎవరైతే ఇంజనీరింగ్, డాక్టర్స్ చదివినటువంటి యువకులకి ఈ విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి వనితలతోటి ఆశ్రయాల నృత్యాలు చేయించడం, ఇదేంటంటే ఒక క్లబ్ కల్చర్ లా కాకుండా బహిరంగ ప్రదేశంలోనే చేయించడం వల్ల ఏమవుతుందంటే దానికి లోపల 10 నుంచి 15,000 రూపాయలు టికెట్ పెట్టడం, నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భారీ మొత్తాల్లో డబ్బులు సమకూర్చడం, అక్కడ ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క కనుసంధానంలోనే జరుగుతున్నాయని అనే విధంగా ఆ క్యాష్ లో జరిగిన ప్రాంతంలో చుట్టూ కూడా ప్రభుత్వం వారి యొక్క బ్యానర్లు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదైతే కొడాలి నాని గారి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా భజన ఏదైతే ఉందో దానికి విధానంగానే సాంగ్స్ వేయటం, అలాగే నాని గారి యొక్క పేరు మీదే సాంగ్స్ వేయడం జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే పోలీసులు కూడా ఆ ఏరియాకి రాకపోవడం అనేది మరొక ఎత్తు. ఇది కనుసంధానంలోనే జరిగింది. కానీ క్యాష్ వల్ల దాదాపు ఆ ఒక్క రోజులోనే 150 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని చెప్పి ఆ 3 రోజులు మరొక వార్త. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఏదైతే చాలనేటువంటి జీతాలతోటి లాభస్తూ ఉన్నారో మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి యువకులు కూడా ఇటువంటి క్యాష్ నోట్ కానీ ఇటువంటి ప్యాకెట్ కానీ బలైపోతున్నారు. వాళ్ళ జీతాలు నాశనం అయిపోతున్నాయి. గతంలో చూస్తున్నాం పెద్ద పెద్ద అంటే వాళ్ళు ఎలాగైనా డబ్బు సంపాదించుకుంటారు. 1-2 గేమ్లో డబ్బు వస్తుంది పోతాం. కానీ క్యాష్ అనేది చిన్న పదం కాదు. దీనివల్ల యువకులు అంటే మనం ఏదో చిన్న పదం డిఎస్పీ గారు ఎంక్వైరీ చేశారని కొట్టేయడం అనేది చాలా చిన్న మాట అండి. ఇది ఇటువంటి పునరావృతం అవుతూ ఉంటే భవిష్యత్తులో యువకులు అనేవి ఆంధ్రప్రదేశ్ లో పక్కదారి పడుతూ ఉంటారు. దీని వల్ల నష్టం జరుగుతుంది. అందువల్ల జనసేన కూడా దీన్ని ఖండిస్తూ ఉంది. వెంటనే డిఎస్పీ గారి ఎంక్వైరీ క్లోజ్ చేసి చట్టపరంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద శిక్షించి భవిష్యత్తులో ఇటువంటి రాష్ట్రంలో జరగకుండా, మరి ఏ నియోజకవర్గంలో కూడా జరగకుండా పూర్తి స్థాయిలో హోంమంత్రి గారు కూడా బాధ్యత వహించాలని చెప్పి జనసేన డిమాండ్ చేస్తాం. ప్రసాద్ గారు, ఇది బాధ్యతారాహిత్యం, బాధ్యత వహించడం అన్న 2 అంశాలు ఉంటాయండి. ఎప్పుడైతే సరే ప్రజాస్వామ్యంలో ఇలాంటి తీవ్ర పరిణామాలు చేస్తున్నప్పుడు, ఉదాహరణకి ఈ పండగల్లో అట్లో రికార్డింగ్ డ్యాన్స్లు అలాంటివి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ నిలువరించడానికి పోలీస్ వ్యవస్థ ప్రతిస్పందిస్తూనే ఉంటుంది. తర్వాత ప్రతి దగ్గర ఇలా మారుమూరు ప్రాంతాల్లో ఆ ట్రాక్టర్ల మీద ఫ్లడ్ లైట్లు అవి పెట్టి చేసినవి ఎన్నోసార్లు చూసాం. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ సంబంధంలో బాధ్యత వహించిన కొంతమంది పోలీసుకి కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు రియాక్టివ్ మోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కే కన్వెన్షన్ హాల్లో ఇంత భారీ ఎత్తున సన్నాహాలు చేస్తూ హైదరాబాద్ నుంచి ఒక ఈవెంట్ మేనేజర్తో దాన్ని నిర్వర్తించిన విధానాన్ని ఒకసారి చూసుకుంటే అక్కడ కొత్తగా ఏదైనా చిన్న చిన్న సర్కస్లు ఇలాంటివి వీధిలో చిన్న చిన్న నాటకాలు అలాంటివి అయినప్పుడే అక్కడ స్థానికులు ప్రతిసారి ప్రతిస్పందిస్తారు. కానీ ఇక్కడ అంత ప్రాంత ఔన్నత్యం ఉండే కొండపల్లి సీతారాములు లాంటి మహనీయులు పుట్టిన ప్రాంతంలో తెలుగు జాతి ఔన్నత్యం రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కైకాల సత్యనారాయణ గారు లాంటి మోనోగులు ఎంతోమంది ప్రముఖులు పుట్టిన ఆ ప్రాంతానికి అక్కడ కనీస బాధ్యత ఎవరికైనా లేదా ఉందా? సంబంధిత పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్లు ఇచ్చారు? ఇవన్నీ చూసుకుంటే ఇవాళ ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న అపోజిషన్ పార్టీలు అందరూ బాధ్యత వహించుకుని అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. చూడండి కావాలంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరిగిన డెవలప్మెంట్స్లో చేతిలో ఉన్న విషయాన్ని హ్యాండ్ ఇన్ అ బర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బర్డ్స్ అండ్ బుషెస్. సో ఇట్లాంటి దాంట్లో ఏమైందంటే ఆ రోజు ఎవరైనా ఒక ప్రొయాక్టివ్గా దీనికి, అందుకే నేను చెప్తున్నాను బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారే దీని మీద ప్రతిస్పందించి ఎస్ సమ్ యాక్టివిటీ హాస్ టేకెన్ ప్లేస్ ఇన్ గుడివాడ, అందుకనే డిఎస్పీ ఎంక్వైరీ చేశారు. దానికి స్థానికులు ఖచ్చితంగా సహకరించాలి. ఎందుకంటే విదేశీ వనితలు అక్కడ హెలీప్యాడ్ లేదు, లేకపోతే అక్కడ కే కన్వెన్షన్ హాల్ హెలీప్యాడ్ దింపి అక్కడ లోపలికి తీసుకెళ్ళిపోయే కార్యక్రమం లేదు. వాళ్ళ కారులోనే ఎక్కడ విజయవాడ నుంచి వచ్చిన దాంట్లో ఆ వీడియో ఫుటేజ్లు అవన్నీ ఎవిడెన్స్ల కింద ఇచ్చి వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చిన్న చిన్న రికార్డింగ్ డ్యాన్సులకే ఎలాంటి కంప్లైంట్ ఇస్తే ఏ విధమైన చర్యలు ఉంటాయో మనం చూసాం. సో ఇలాంటి స్థాయిలో భారీ స్థాయిలో జరిగిన దానికి ప్రజాప్రతినిధులకు బాధ్యత వచ్చేలా ప్రజలు ప్రవర్తించేలా చేయాలి. లేదనుకోండి ఇలాంటి దుష్పరిమాణాలు ఎక్కడ జరిగినా సరే ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున పోరాడే అపోజిషన్ పార్టీస్ కూడా వెసులుబాటు ఇవ్వట్లేదు. ఇవాళ ఈ పోలీసులు విఘాటం కల్పించడం కానీ మొన్న వెళ్ళినప్పుడు ఆ కార్ల మీద దాడులు అవన్నీ చూసినప్పుడు ఏం చేస్తారు? మసూద్ గారు లాస్ట్ కన్క్లూడ్ చేయండి సార్. మసూద్ గారు, రవికిరణ్ గారు లాస్ట్ ప్లీజ్. సార్ ఇప్పుడు ఇంత స్కేల్లో విజువల్స్
అది ఏ వారం రోజుల్లో 10 రోజుల్లో అయిపోయింది కాదు వర్మ గారు. అది ప్లానింగ్ కొన్ని ఒక నెల అయితే మినిమం ప్లానింగ్ జరిగి ఆ ఎక్విప్మెంట్ అన్ని ఆ వనితలు కూడా అందరూ గోవా వనితలు అనుకుంటా, విదేశీ కాదనుకుంటా కానీ గోవా అనుకుంటా. అంటే అనేది ఏంటంటే ఒక దుస్సాంప్రదాయానికి తెరతీశారు, ఓ దుష్ట సాంప్రదాయానికి తెరతీశారు. ఇది పర్మనెంట్ గా క్లోజ్ అయిపోవాలి, మరోసారి రిపీట్ కాకుండా చేయాలి. అలాగే మన సాంప్రదాయాల్ని, మన సత్సాంప్రదాయాల్ని, సనాతన సాంప్రదాయాల్ని పరిరక్షించే విధంగా చట్ట సవరణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. పక్క రాష్ట్రాలు ఏ రకంగా చట్ట సవరణ చేశారో అలాగే ఏపీ గేమింగ్ చట్టాన్ని, లేకపోతే ఏపీ యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది 1970 యాక్ట్, దాన్ని సవరించి ప్రభుత్వమే నిర్వహించే విధంగా నెక్స్ట్ సంక్రాంతి నుంచి చర్యలు తీసుకుని ఒక కట్టుదిట్టంగా ఒక రిజిస్టర్ పెట్టి కలెక్టర్ గారి అనుమతి తీసుకుని సాంప్రదాయకంగా చేసే విధంగా చట్ట సవరణ చేసి ప్రజలు అనుమతిస్తే ఇటువంటి వాటికి అవకాశం లేకుండా ఉంటది. ఈ రకంగా ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం అది ఇలా చేస్తే మాకు ఆదాయం వస్తుంది, మా ఆదాయం అంతా పోతుంది కదా అని అనుకుంటే మనం ఏం చేయలేము. వచ్చే ప్రభుత్వం వల్ల భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రభుత్వం వల్ల అటువంటి చేసి చూపిస్తారు. వర్మ గారు, అయ్యప్ప గారు లాస్ట్. ఇది దాదాపు డిసెంబర్ నెల నుంచి కూడా ఏదైతే జరుగుతున్నదో ఆశ్రమ నృత్యాలు జరిగే ప్రాంతంలో డిసెంబర్ నెల నుంచి కూడా అక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉందండి. ఇది పోలీసులకు తెలియదు. ఇప్పుడు ఏదో కొత్తగా మళ్ళీ పోలీసులకు తెలియలేనట్టు మళ్ళీ పోలీసులు ఎంక్వైరీ చేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేము జనసేన పార్టీ తరఫు నుంచి, అలాగే మా మిత్రపక్షమైన బీజేపీ తరఫు నుంచి ఒకటే కోరుతూ ఉన్నాను, భవిష్యత్తులో ఇటువంటి ఆశ్లీల నృత్యాలని మరే ప్రాంతంలో జరగకుండా యువకులకు, ఏదైతే యువకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెడుదారిని ఉన్నారు. వర్మ గారు లాస్ట్ మసూదన్ రెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. వర్మ గారు, ఇప్పుడు ఇది గత 5 సంవత్సరాలు అంటే మన ఇది విభజిత రాష్ట్రం, మనం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా మన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి 5 సంవత్సరాలు చేసిన కాలంలో కూడా అంటే ఆ ప్రాంతంలో కోర్టు ఉత్తర్వులు, కోడి పందాలు జరగకూడదు అని మనకు ఉత్తర్వులు ఉన్నా, అనేక రకాలుగా కోర్టు నుంచి ఉన్నా కూడా కింద గ్రౌండ్ లెవెల్లో సంక్రాంతి, కనుమ అంటే ఆ సందర్భంగా కోడి పందాలు జరిగాయా లేదా అనేది మీకు తెలుసు, మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలకు కూడా తెలుసు. ఈ రోజు ఈ దేశంలో మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఇక్కడ కోడి పందాలు స్టార్ట్ అయ్యి ఈవెంట్ మేనేజ్మెంట్ డ్యాన్స్ ఇక్కడే స్టార్ట్ అయినట్టుగా దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయడం కొంత బాధాకరం. ఈ రోజు ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా వీలైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండే గోవాతో సహా ఈ కల్చర్ ఉండకూడదని, భారతీయ జనతా పార్టీ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే భారతీయ జనతా పార్టీ ఏలుబడి గోవాలో కూడా భూమి మీద లేదండి బాబు, సముద్రంలో ఉంది అది. ఇలాంటి సాంప్రదాయం అదే అన్నా ప్లీజ్ కంక్లూడ్. ఓకే అండి. అక్కడ కూడా లేకుండా అంటే భారత సనాతన ధర్మాన్ని సముద్ర మట్టాల్లో కూడా, సముద్ర ఘట్టాల్లో కూడా సోమవీర్రాజు గారు కాపాడారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సోమవీర్రాజు గారిని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మసూదన్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి కోటిపల్లి అయ్యప్ప గారు, థ్యాంక్ యూ పెద్దిరెడ్డి కిరణ్ గారు, థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు. ఇది క్యాషినో కాక ఇంకా గుడివాడ వేదికగా రగులుతూనే ఉంది. అసలు క్యాషినో జరిగిందా లేదా, జరిగితే ఎక్కడ జరిగింది, కే కన్వర్షన్లో జరిగిందా, ఆ పక్కనున్న వేరే ఖాళీ ప్రదేశంలో జరిగిందా అన్నది ప్రభుత్వమే నిరూపించాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా జరుగుతున్న ఈ అంశాలపై ఒక పక్క తెలుగుదేశం పార్టీ, మరోపక్క బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నది. కొడాలి నానిని భద్రప్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది, దీని నిగ్గు ఎప్పుడు తెలుస్తుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్న అవసరం. స్టే ట్యూన్డ్ టు ప్రైమ్9 న్యూస్.